ఉంటుంది అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మిత్రుడు జగ్గారెడ్డి గారు ఓడిపోయిన నిర్మలా జగ్గారెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా చేసింది కాబట్టి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోతే టీజీఐఎస్సీ చైర్మన్ ఇస్తాం. అంత పెద్ద కార్పొరేషన్ చైర్పర్సన్గా నిర్మలా జగ్గారెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత వహించింది కాబట్టి ఆ రోజు బరువు మోసింది కాబట్టి ఈరోజు వారు కార్పొరేషన్ చైర్పర్సన్ కాదు. జగ్గారెడ్డి గారి కోటా కాదు, ఆవిడ సొంత కోట. జగ్గారెడ్డి సాగే చేస్తున్నాడు ఆయన కోట అని. ఆయనకి ఏం సంబంధం లేదు. అక్క కష్టపడ్డది పార్టీకి, అక్క కష్టం మీదనే ఆవిడ చైర్పర్సన్ అయింది. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా ప్రమోషన్ అక్కడ వచ్చింది. అదే చెప్తున్నా, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా మీకు ప్రమోషన్ రాలే, జిల్లా ప్రెసిడెంట్కు ప్రమోషన్ ఇచ్చినాం. అంటే ఈరోజు ఈ సమావేశంలో ఉన్న మిత్రులందరికీ పార్టీలో నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. ఈరోజు మీకు పిసిసి అధ్యక్షుడు ఇచ్చే బాధ్యతను మీరు బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. మీరిప్పుడు వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అయిపోయినాం కాబట్టి మా రాజకీయ జీవితం నల్లేరు మీద నడక అనుకుంటే మీ అపాయింట్మెంట్ 3 ఇయర్సే. గవర్నమెంట్ ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. దాదాపుగా 3.5 సంవత్సరాలు, 6 నెలలు. ఎట్లాగూ 2029లో ఎన్నికలు వస్తాయంటున్నారు కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. సరిగ్గా ఎన్నికల ముందు పనిచేయని వాళ్ళను తప్పకుండా పిసిసి అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పిస్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీల నిర్మాణంలో, పార్టీని బలోపేతం చేయడంలో, సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో, సంక్షేమ పథకాలు అందని ప్రజలకు ఆ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ తరఫున ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో మీరందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతమైతే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ 10 సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు ఈరోజు పార్టీకి. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి సెక్రటరీ విష్ణునాథన్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ నాయకులు, డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం అంతా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన రాష్ట్ర కార్యవర్గంలో బాధ్యతలు స్వీకరించిన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయ నాయకులకు వేదిక పార్టీ. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడానికి ఈ వేదికలే మనకు ఉపయోగపడతాయి. అందుకే ఈరోజు ప్రభుత్వంలో బాధ్యత కంటే పార్టీ బాధ్యతలకు అత్యంత ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇస్తుంది. ఈరోజు మీ అందరినీ
ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో వేలాది మంది ఈ పదవులకు పోటీ పడ్డారు. ప్రధాన కార్యదర్శులు కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, వివిధ హోదాలలో బాధ్యతలు స్వీకరించడానికి ఈరోజు వేలాది మంది పోటీ పడిన అందులో నుంచి మీకు పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు మీ అందరికీ అవకాశం ఇచ్చిండ్రు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీరు సారథులుగా ఉంటారు, పార్టీకి మంచి పేరు తీసుకొస్తారు అని చెప్పి ఏఐసిసి భావించడం వల్లనే ఇవాళ మీ అందరికీ అవకాశాలు వచ్చినాయి.